Hello, hi everyone. So we'll discuss the current affairs from the July 5th onwards. Right, first is the All India Tiger Estimation 2018. So మనకి Ministry of the Environment and Forest వాళ్ళు and Tiger Conservation Authority for every 4 years ఒకసారి టైగర్స్ నెంబర్ ఆఫ్ ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు. సో 2014లో చేశారు లాస్ట్, ఇప్పుడు 2018లో కూడా టైగర్ ఎస్టిమేషన్ జరిగింది. సో అయితే ఇదేమైందంటే ఇప్పుడు టైగర్ ఎస్టిమేషన్ మనకు 2018లో జరిగింది. సో రిపోర్ట్ కూడా వచ్చేసింది మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఏదైతే మనకి నంబర్ ఆఫ్ టైగర్స్ కౌంటింగ్ ఉందో దానికి ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్లోకి వెళ్ళడం జరిగిందనమాట. సో దట్ ఈస్ అ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వెబ్సైట్ రీడ్స్ దట్ fourth survey conducted in the 2018-19 was the most comprehensive to the date in terms of the both resource and the data amassed. సో ఎందుకంటే ఇంత మన దగ్గర ఆల్మోస్ట్ 3000 టైగర్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఈ టైగర్ ఎస్టిమేషన్ ఏదైతే మెథడ్ ఉందో చాలా డిఫికల్టీ మెథడ్ అనమాట. సో ఈ టైగర్ ఎస్టిమేషన్ మెథడ్ని చాలా పకడ్బందీగా ఇండియాలో చేపట్టినారు. అందుకోసం ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో మనకి ఎక్కడం జరిగింది. ఇది నెంబర్ ఆఫ్ టైగర్స్ కాదు, టైగర్ ఎస్టిమేషన్. సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018. సో టైగర్ ఎస్టిమేషన్ మెథడ్ ఏదైతే వాడారో వాళ్ళు కెమెరా ట్రాపింగ్ మెథడ్ అంటారు దానికి. స్ట్రైప్స్ అనే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని టైగర్స్ ఏముంటాయి కాబట్టి ఒక టైగర్ని రికార్డ్ చేసిన తర్వాత ఆ టైగర్ మళ్ళీ రికార్డ్ అవ్వకూడదు. సో అందుకోసమని ఇది మన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకు ఎక్కిందంటే వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే. కెమెరా ట్రాప్ అంటే అక్కడక్కడ కెమెరాస్ పెడుతూ ఉంటారు. ఆ కెమెరా ఏంటిదంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒక టైగర్ ఒకసారి రికార్డ్ అయిందంటే అదే సేమ్ టైగర్ మళ్ళీ ఇంకోసారి రికార్డ్ అవ్వదు దాంట్లో. సో దట్ ఈస్ ద లార్జెస్ట్ కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే. సో అందుకోసం ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కడం జరిగింది. సో ఎగ్జామ్లో ఎందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి వెళ్ళింది ఇది అంటే ఇది. సో వరల్డ్ రికార్డ్ బీయింగ్ వరల్డ్స్ లార్జెస్ట్ కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే. నెక్స్ట్ ASEAM. సో ASEAM స్టాండ్స్ ఫర్ ద వర్డ్ ఆత్మనిర్భర్ స్కిల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ మ్యాపింగ్. సో లాక్డౌన్ వల్ల అందరికీ జాబ్స్ పోయాయి కాబట్టి ఏం చేశారంటే లాక్డౌన్ వల్ల జాబ్ పోవడం వలన ఎవరికైతే జాబ్ పోయిందో వాళ్ళందరూ కూడా వాళ్ళు బేస్డ్ ఆన్ వాళ్ళ స్కిల్ ప్రకారంగా వాళ్ళకి జాబ్స్ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి అంటే జాబ్ ఇచ్చేవాడిని, జాబ్ కావాలనుకునే వాళ్ళని ఇద్దరిని కనెక్టివిటీ చేయాలి. వాళ్ళకున్న స్కిల్స్ని కనెక్ట్ చేయాలంటే ఏంటిది, ఆన్లైన్లో కనెక్టివిటీ పెట్టాలి. సో దానికోసం ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారు. ద పోర్టల్ నేమ్ ఇస్ ద వర్డ్ ASEAM. ASEAM stands for the word ఆత్మనిర్భర్ స్కిల్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ మ్యాపింగ్. సో టు కనెక్ట్ both employee and the word employer. And this website is launched by the Union Ministry of the Skill Development and Entrepreneurship. So you need to note down this point very carefully. So who launched this ASEAM website? So that ASEAM website is launched by the Ministry of the Skill Development and Entrepreneurship has launched the Atmanirbhar Skill Employee and Employer Mapping Portal to help the skilled people to find the sustainable livelihood opportunities. Right. So ఇద్దరిని కనెక్టివిటీ చేయడానికి కోసం స్కిల్ ఉన్న వాళ్ళని జాబ్ ప్రొవైడ్ చేసే వాళ్ళని మనం అప్లై చేసుకుంటే దాని ద్వారా మనకి రిక్వైర్ పీపుల్ని తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇద్దరిని కనెక్టివిటీ చేస్తున్నాం త్రూ ద పోర్టల్ ఎంప్లాయీ అండ్ ద ఎంప్లాయర్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ దట్ who launched this one? Union Ministry of the Skill Development and Entrepreneurship. So we'll launch it in the portal name is ASEAM portal. And third, next one is just Rewa. So this is the place of the Rewa in Madhya Pradesh. So recently Narendra Modi government initiated that Rewa solar power plant. So Rewa solar power plant is about 750 megawatts of the solar power plant, which was opened on the July 20 of the July 10 2020. So this Rewa solar power plant is the one important. We have that the first renewable energy project to supply an institutional customer to the outside the state. సో జనరల్లీ ఏవైతే సోలార్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తామో అవన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్న ఏరియాస్కి మాత్రమే మనకి పవర్ సప్లై చేస్తూ ఉంది. కానీ దిస్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ విచ్ సప్లయింగ్ పవర్ ఈవెన్ టు ద అవుట్ సైడ్ ద స్టేట్. అంటే ఢిల్లీ మెట్రో ఏదైతే ఉందో ఢిల్లీ మెట్రో రైల్కి ఇదంతా కూడా మనకి సోలార్ పవర్ని సప్లై చేస్తుంది ఇక్కడ నుంచి రేవా నుంచి. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్ జనరల్గా. సో దిస్ ఎంటైర్లీ వాట్ ఎవర్ ద సోలార్ పవర్ ప్రొడ్యూస్డ్ హియర్, so that will be supplied only to the Madhya Pradesh, but this is the first solar power plant in India which is supplying outside the state. So Rewa solar power project, that 750 megawatts of the project, so which was inaugurated on the July 10th of the 2020. So that is located in the state of the Madhya Pradesh. And also this solar power project is region the World Bank Group Presidents, that is the Innovation Award and Excellence Award.
So World Bank's Innovation and Excellence Award also received by this Rewa solar power plant. And out of this, whatever the 100% of the energy producing here, 20% will be supplied to the Delhi Metro, and 70% will be supplied to the DISCOMs in the Madhya Pradesh. So the importance of this project is this one: first renewable energy project to supply to an institutional customer outside the state. And next one is the Operation Samudra Setu. This was launched long back ago, that is May 5th of the 2020. So Operation Samudra Setu. So due to the COVID lockdown, so most of the Indians are there in the abroad. So due to the complete lockdown, they stuck in the other countries. సో వాళ్ళందరినీ తీసుకురావడానికి కోసం, సో కోవిడ్ లాక్డౌన్ వలన సో ఎవరైతే ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి క్షేమంగా ఇండియాకి తీసుకురావడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆపరేషన్ సముద్ర సేతు. సో May 5th of the 2020. సో ఆల్రెడీ అప్పటి నుంచి May 5th of the 2020 నుంచి ఆల్మోస్ట్ July 6th వరకు కంప్లీట్గా దీని వర్క్ కంప్లీట్ చేసుకొని ఆల్ ద షిప్స్, వాట్ ఎవర్ ద షిప్స్ వీఆర్ ఎంగేజ్డ్ హియర్, సో ఇవన్నీ కూడా ఇండియాకి రిటర్న్ అయిపోయాయి అనమాట ఇప్పుడు. సో దట్ ఈస్ ద నెంబర్ 1 ఈజ్ సో ఇండియన్ నావల్ షిప్ జలశ్వ. సో జలశ్వ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ అండ్ ఐరావత్ అండ్ ద శార్దూల్ అండ్ మగర్. సో ఈ 4 షిప్స్ అనేటివి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి సో అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 300 అంటే ఆల్మోస్ట్ 4,000. సో 4,000 ఇండియన్స్ని మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఫ్లైట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి కాబట్టి సో ఇలా మనకి సముద్రం ద్వారా తీసుకురావడం జరిగింది చాలామందిని. సో బై లాంచింగ్ ద ఆపరేషన్ సముద్ర సేతు. అది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఎండ్ అయిపోయింది ఆ May 5th నుంచి ఆల్మోస్ట్ July 6th వరకు. సో అది కంటిన్యూగా May, June, July ఆల్మోస్ట్ 2.5 months వర్క్ చేస్తూనే ఉంది. సో దాన్ని ఎండ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం కొన్ని కంట్రీస్లో ఫ్లైట్ స్టార్ట్ అయినాయి, ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు కానీ. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద రైల్వేస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సో బిడ్డింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. సో రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేద్దామని ఎన్ని రూట్స్లలో అంటే దాదాపు 109 రూట్స్. So Government of India planning to introduce the privatization of the railways in the 109 routes by introducing the 151 modern trains. So don't confuse in the examination. 109 routes లో అంటే ఆల్మోస్ట్ 109 రూట్స్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి 2,800 ట్రైన్స్లో చూసుకుంటే దాంట్లో 5% మాత్రమే మనం ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. అంటే ఇంకా 95% ఆఫ్ ద ట్రైన్స్ అనేటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటాయి. సో టోటల్ 2,800 అవుట్ ఆఫ్ ద 2,800 ట్రైన్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ద బిడ్డింగ్ ప్రాసెస్ ఫర్ ద ఓన్లీ 5% ఆఫ్ ద ట్రైన్స్ ఫర్ ద ప్రైవేటైజేషన్. అంటే ఒక 5% మాత్రమే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం, మిగతా 95% గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఆ 5%లో అంటే ఎన్ని ట్రైన్స్ అంటే ఆల్మోస్ట్ 109 డెస్టినేషన్స్. సో 109 డెస్టినేషన్స్ లోపల ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో ట్రైన్ నడిచే రూట్స్ని వాటిని ప్రైవేటైజేషన్ చేస్తున్నాము. సో ద రైల్వే బోర్డ్ హ్యాస్ సెట్ అండ్ టెంటేటివ్ షెడ్యూల్ ప్రైవేట్ ట్రైన్ ఆపరేషన్స్ ఎక్స్పెక్టెడ్ టు బిగిన్ ఇన్ ద 2023. సో 2023 నుంచి ఈ ఏవైతే 109 సెలెక్టెడ్ రూట్స్ ఉన్నాయో దాంట్లో ప్రైవేట్ ట్రైన్స్ కూడా సో నడుస్తాయి. సో ఆ ప్రైవేట్ ట్రైన్ వాళ్ళు మోడర్న్ ట్రైన్స్ని తయారు చేసుకోవాలి, 151 మోడర్న్ ట్రైన్స్ ఇన్ 109 రూట్స్ బై ద విచ్ ఇయర్ 2023. సో ఎంత 5% ఆఫ్ ద రైల్వేస్ ఓన్లీ వీఆర్ ప్రైవేటైజింగ్ అవుట్ ఆఫ్ ద 2,800 రైల్స్ వాట్ ఎవర్ వీఆర్ రన్నింగ్ ఇన్ ఇండియా. సో ఓన్లీ జస్ట్ 5% ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ వీఆర్ privatizing, not entire. Next, family planning. So that is July 11th is celebrated as a World Population Day. So on the World Population Day, that Government of India released some of the important statistics regarding the India's population. So that is India's birth rate. So India's birth rate in the 2011 year it was at 21.8. So now it is reduced to the 20. Means for every 1,000 population there are only 20 people are born in India now. So earlier it was the 21.8, now here the 20 people are, right? So live births. And where the total fertility rate has declined from the 2.4 to the 2.2. Total fertility rate, TFR, this was going to be the important very question for the examination. So total fertility rate. So what is meant by total fertility rates? The reproductive capacity of the woman to bear the number of children in her lifetime. సో ఒక ఉమెన్ అనేది తన జీవితంలో ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుంది అనేది ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్స్, రైట్? కొంతమంది ఒకరిని, కొంతమంది ఇద్దరిని, కొంతమంది ముగ్గురు, అలా 4. ముస్లిమ్స్లో అయితే ఎక్కువగా ఉంటుంది 4, 5 అలా. సో చూసుకుంటూ పోతే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది సో ఇండియా మొత్తంలో 2.2 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు ఇప్పుడు 2011లో 2.4 ఉంటే ఇప్పుడు 2.2 ఉంది. అంటే దాని అర్థం ఏంటిది? తగ్గిందనమాట. అంటే ఇండియాలో సో ఆల్మోస్ట్ అందరూ 2 చిల్డ్రన్స్ అయి కావాలని కోరుకుంటున్నారు. సో అలా ఇంతకుముందు అయితే 2.4 అంటే 3 చిల్డ్రన్స్, 2.2 ఇప్పుడు ప్రజెంట్ 2018 స్టాటిస్టిక్స్ ప్రకారం 2.2కి వచ్చింది. ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్.
నెక్స్ట్ TIFAC. సో దిస్ TIFAC స్టాండ్స్ ఫర్ ద వర్డ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటుంది TIFAC. సో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ TIFAC. సో వీళ్ళ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటిదంటే టెక్నాలజీ అనేది రాబోయే రోజులలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక అసెస్మెంట్కి రావాలన్నమాట. ఇప్పుడు COVID-19 ఉంది కాబట్టి సో COVID-19 వల్ల సో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇట్ ఈస్ మ్యాండేటెడ్ ఇస్ టు లుక్ ఎట్ హై టెక్నాలజీ డొమైన్ and assess the technology trajectories and support the innovation by the network actions in selected areas of the national ఇంపార్టెన్స్. సో ఇప్పుడున్న టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలి, దాని ద్వారా ఎలా డెవలప్ అవ్వాలి, దానికి ఏమన్నా సో ఒక DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడము సో అట్లాంటివి చేస్తూ ఉంటుంది అనమాట TIFAC. సో దట్ ఈస్ ద టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. సో విచ్ ఈస్ వర్కింగ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సింపుల్గా చెప్పాలంటే సో TIFAC అనేది సో ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా వాడుకోవాలి, గవర్నమెంట్కి ఎలా వాడుకోవాలని చెప్పడానికి సో ఇది ఉంటుంది. దీని చైర్మన్ వచ్చేసి మనకి VK సరస్వత్. రైట్. సో ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ కరోనా వైరస్కి సంబంధించి దట్ ఈజ్ నోన్ యాజ్ కరోనా కవచ్. So that is a Corona Kavach is the health insurance policy launched by the Insurance Regulation and the Development Authority of the India. సో ఈ కరోనా కవచ్ని లాంచ్ చేయడం జరిగింది, ఈ పాలసీని. రైట్. సో ఈ పాలసీ అనేది రెండిట్లను కవర్ చేస్తుండే. ద పాలసీ ఆల్సో కవర్స్ ద ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద 15 days అండ్ ద పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద 30 days. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు 15 days, సో ఆఫ్టర్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 30 days వరకు. సో సమ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ అష్యూర్డ్ ఈస్ ద 50,000 to the 5 lakh rupees. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to the 65 years ఆఫ్ ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. చిల్డ్రన్స్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. ద పీపుల్ కెన్ అవైల్ ద కరోనా కవచ్ పాలసీ ఫర్ ద సెల్ఫ్ అండ్ స్పౌస్ అండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్ ఇన్ లా అండ్ డిపెండెంట్ చిల్డ్రన్స్ అప్ టు ద 25 years ఆఫ్ ద ఏజ్ వరకు. సో కూడా ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుందంట సింపుల్గా చెప్పాలి అంటే. సో ఏజ్ గ్రూప్ ఎంత 18 to 65 years. ఎంత బెనిఫిట్ రావచ్చు, సో మినిమం 50,000, మ్యాక్సిమం 5 lakh rupees వరకు బెనిఫిట్ వస్తుంది ఇన్సూరెన్స్ స్కీమ్ కింద. సో ఎప్పుడు కవర్ చేస్తారు, ప్రీ హాస్పిటలైజేషన్ 15 days అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎంత 30 days. సో దిస్ పాలసీ ఆల్సో కవర్ ద ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద 15 days అండ్ పోస్ట్ హాస్పిటలైజ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద 30 days. 18 to the 65 years. మినిమం ఎంత 50,000, మ్యాక్సిమం ఎంత 5 lakh rupees వరకు సో బెనిఫిట్ రావడానికి లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్. సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దట్ ఈస్ అ యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద పాన్ ఇండియా సెంట్రల్ స్కీమ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది టైం పీరియడ్ వచ్చేసి దిస్ ఫండ్ ఈజ్ లాంచ్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 10 years, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద 2020 నుంచి 2029 వరకు. సో 10 years కోసం లాంచ్ చేయడం జరిగింది, 2020 నుంచి 2029 వరకు. సో ఈ 10 years లోపల ఏం చేయాలంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. కోల్డ్ స్టోరేజెస్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, సో గోడౌన్స్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్లీ దిస్ ఈజ్ డెడికేటెడ్ టు ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో పీరియడ్ వచ్చేసి 10 years. ఈ 10 years పీరియడ్ లోపల ఫస్ట్ 5 yearsకి అంటే 2020 నుంచి 25 వరకు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ 5 years ఉన్నదో ఫర్ ద ఫస్ట్ 5 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ మోర్ దాన్ 1 lakh crore rupees, which means 1 lakh crore rupees is allocated for the first 5 years out of the 10 years of the scheme period. సో 10 years ఆఫ్ ద స్కీమ్లో 5 yearsకి 1 lakh crore rupees ఇచ్చారు. సో ఆ 1 lakh crore rupeesలో ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 2020కి 10,000 crore rupees అండ్ నెక్స్ట్ రాబోయే 3 years ఆఫ్టర్ దట్ 21, 22, 23 yearsకి సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి 30,000 crore rupees ఫర్ ద నెక్స్ట్ 3 years. సో ఫస్ట్ ఇయర్ అంటే 2020-21కి ఎంత 10,000 crores అండ్ అగైన్ 21, 22, 22, 23, 23, 24 అలా. సో ఎవ్రీ 3 yearsకి 30 అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ వీఆర్ స్పెండింగ్ ద 10,000 crores. సో టోటల్గా ఇవి 30 into 3 ప్లస్ ఇవి 10,000 crores టోటల్గా సో 1 lakh crore rupees. సో టోటల్లీ సో ఈ 1 lakh crore rupees అనేది ఫస్ట్ 5 years లోపల స్పెండ్ చేస్తున్నాం. మరి రిమైనింగ్ నెక్స్ట్ 5 years ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. దట్ ఈస్ రైట్, గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది నెక్స్ట్. సో 2025 తర్వాత ఇది ఫస్ట్ 5 yearsకి మాత్రం ఎంత 1 lakh crore rupees. ఓవరాల్ స్కీమ్ డ్యూరేషన్ ఎంత మనకి 10 years. ఆ 10 yearsలో ఈ ఫస్ట్ 5 years ఏం చేస్తామన్నది మాత్రమే అనౌన్స్మెంట్ ఇచ్చారు తప్ప నెక్స్ట్ 10 yearsకి ఏముంటుంది నెక్స్ట్ 5 yearsకి ఏముంటుంది అనేది మనకి తెలియదు. సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో మరి దీంట్లో ఏం చేస్తారంటే ఆల్ ద లోన్స్ అండర్ దిస్ ఫినాన్సింగ్ ఫెసిలిటీ విల్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ ద 2% per annum అప్ టు ద
limit of the 2 crore rupees. This subvention will be available for the maximum period of the 7 years. ఎవరైనా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ, గోడౌన్స్ కానీ ఇట్లాంటివన్నీ కట్టాలనుకుంటే సో ఒకరికి 2 crores వరకు లోన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మనకి గవర్నమెంట్ అంటే బ్యాంక్స్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో ఆ 2 crores ఆఫ్ ద లోన్ పైన నీకు 3% అనేది ఏముంటుంది, ఇంట్రెస్ట్ కన్సెషన్ ఉంటుంది. అంటే నువ్వు బ్యాంక్ నుంచి 7% తీసుకుంటే నువ్వు 4% కడితే సరిపోతుంది. 3% అనేది నీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ విల్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో హియర్ ఎగ్జామ్ పర్పస్లో మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి టోటల్ ఫండ్ ఎంత, 1 lakh crore rupees. ఎన్ని ఇయర్స్కి, 5 yearsకి. టోటల్ స్కీమ్ ఎంత, 10 years. అండ్ ఎంత లోన్ ఇవ్వచ్చు మ్యాక్సిమం ఒకరికి 2 crore rupees వరకు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఎంత, 3%. సో దేనికోసం ఇదంతా కూడా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. మరి ఎవరెవరు లోన్ తీసుకోవచ్చు అంటే సో వీళ్ళు లోన్స్ ఆర్ అవైలబుల్ టు ద ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అండ్ మార్కెటింగ్ సొసైటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్. సో వీళ్ళందరూ కూడా సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద లోన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ గివెన్ అప్రూవల్ ఫర్ ద ఎక్స్టెండింగ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ టు ద 24% ఆఫ్ ద ఎంప్లాయీ షేర్స్ అండ్ 12% ఆఫ్ ద ఎంప్లాయర్ షేర్. సో ఈ కరోనా లాక్డౌన్ వల్ల సో కంప్లీట్గా మనకి ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ ఎలా ఉంటుంది, సో మన శాలరీస్ నుంచి సో 12% కట్ అవుతుంది. సో మన అండ్ ఎంప్లాయర్ ఎవరైతే మనకు జాబ్ ఇచ్చారో అతను 12% కాంట్రిబ్యూట్ చేస్తారో మన శాలరీస్ నుంచి 12% కట్ అవుతుంది. టోటల్ ఇంకా 24%. కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి అంత లాక్డౌన్ వలన సో గవర్నమెంట్ ఏం చేసిందంటే సో ఏప్రిల్ మంత్లోనే మనకి మార్చ్ మంత్లో మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మార్చ్ 2020. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏప్రిల్, మే, జూన్కి మేమే ఇస్తామని చెప్పేశారనమాట అప్పట్లో. సో 3 monthsకి సో ఇప్పుడు ఏం చేశారంటే ఇంకా ఎక్కువగా మళ్ళీ 3 monthsకి ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. జూన్, జూలై, ఆగస్టు కూడా సో గవర్నమెంటే భరించబోతుంది. సో దీన్ని 24%. యాక్చువల్గా 24%లో 12 షేర్ చేసుకోవాలి. ఒక 12 ఎవరు, ఎంప్లాయర్, ఇంకో 12 ఎంప్లాయీ. సో 24% అనేది ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్లోకి. సో కానీ అప్పట్లో మార్చ్, ఏప్రిల్, మే మంత్కి ఏమైంది, సో లాక్డౌన్ కండిషన్స్ వల్ల ఆ 24%ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే సో డిపాజిట్ చేసింది వాళ్ళ అకౌంట్లో. అదే స్కీమ్ని ఇప్పుడు ఏం చేసిందంటే సో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట అగైన్ 3 months. సో జూన్, జూలై, ఆగస్టు 2020 వరకు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాంట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోకి. ఎంత, 24%. బట్ కండిషన్స్ అప్లై, అప్పుడున్న కండిషన్సే ఇప్పుడు కూడా. సో ఇది అందరికీ అప్లై కాదు. ద కంపెనీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద 100 employees and 90% of the such employees earning less than 15,000 for monthly wage. ఆ కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉండాలి. అందులో 90% మందికి అంటే 90 మందికి సో 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎర్నింగ్ లెస్ దాన్ 15,000 మంత్లీ వేజ్. సో 15,000 కన్నా తక్కువగా ఉండాలి వాళ్ళ వేజ్. సో అలాంటి వాళ్ళకి మాత్రమే సో ఇది ఎలిజిబిలిటీ అనమాట. అంటే ఆల్రెడీ మార్చ్, ఏప్రిల్, మే మంత్ది కూడా గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు మంత్ది కూడా గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేయబోతుంది. అంటే ఎక్స్టెండ్ చేస్తున్నారు దాన్ని. అంటే ఆల్మోస్ట్ ఎంత, 6 months పీరియడ్ ఆఫ్ ద టైం. యాక్చువల్గా ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి, 12% బై ఎంప్లాయీ అండ్ 12% బై ఎంప్లాయర్. సో అలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అంత లాక్డౌన్ వల్ల ఏం జరగడం లేదు కాబట్టి సో గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తా అని చెప్తుంది. సో దట్ బడ్జెటరీ సపోర్ట్ వచ్చేసి మనకి 4,800 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో దీనికోసం ఇది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ సపోర్ట్. సో జూన్, జూలై, ఆగస్ట్ అండ్ మార్చ్, ఏప్రిల్, మే. And Union Cabinet has given its approval for developing the affordable rental housing complexes for the urban migrants and poor as a subprime of the Pradhan Mantri Awas Yojana Urban. సో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేది మనకి లాంగ్ బ్యాక్ 2015లోనే స్టార్ట్ అయింది. అదేంటిదంటే అర్బన్ ఏరియాలో ఉన్న పూరింగ్స్కి హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం. కానీ సో లాక్డౌన్ వల్ల కొన్ని అన్ఫోర్సిన్ సర్కమ్స్టెన్సెస్ అనేది ఎదురైనాయి మనకి. సో ఎక్కువ మంది ఎవరైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండడం వల్ల హౌస్ రెంట్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చాలామంది వెకెట్ కూడా చేయడం జరిగింది. సో ఈ లాక్డౌన్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు అనౌన్స్ చేసిన బిగ్ స్కీమ్ ఏంటిదంటే ఆత్మనిర్భర్ భారత్. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసిందో దాంట్లో ఒక కాంపోనెంట్ ఏంటిదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే సో అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్ కట్టబోతున్నాము రాబోయే రోజులలో అని చెప్పింది. అంటే ఏంటిదంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గవర్నమెంటే కట్టేసి సో ఓన్లీ నామినల్ రెంట్ తీసుకొని ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో ఆ మైగ్రెంట్ వర్కర్స్ ఆ ఇంట్లో రెంట్కి ఉండొచ్చు అనమాట. సో
అంటే తక్కువ రేటుకి, అంటే యూజర్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. సో కాబట్టి గవర్నమెంట్ అనేది పెద్ద పెద్ద కాంప్లెక్స్లను కట్టబోతుంది నెక్స్ట్ రాబోయే రోజులలో. ఆ కాంప్లెక్స్లో అంటే మనకు బయట 5,000కి సింగిల్ బెడ్రూమ్ 7,000కి అలా ఉంటే గవర్నమెంట్ అనేది 1,000 రూపీస్కో ఎంతకో ఇస్తుంది. ఎందుకంటే అవి గవర్నమెంట్ ఏవే కాబట్టి. సో గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఆ యాంగిల్, కమర్షియల్ యాంగిల్ ఆలోచించకుండా ఓన్లీ సోషల్ యాంగిల్లో మాత్రమే ఆలోచించి, సో వాళ్ళంతా మైగ్రెంట్ లేబర్స్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో అలాంటి వాళ్ళ కోసం భారతదేశం మొత్తంలో ప్రతి స్టేట్లో కొన్ని కాంప్లెక్సెస్ కట్టబోతుంది అనమాట. వాటిని ఏమంటున్నాం మనం, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. సో దీన్ని కూడా ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్లోనే యాడ్ చేస్తారు. దీంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే స్కీమ్ ఆల్రెడీ 2015 నుంచి ఉంది. సో వాటిని కూడా ఈ స్కీమ్ కింద వీటి కిందనే యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా. ఇది అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్. సో గవర్నమెంట్ అని డెవలప్ చేయబోతుంది 25 years వరకు అగ్రిమెంట్స్ అని. ఎవరైతే ఆ గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ వాళ్ళనే వాళ్ళు దాన్ని కన్స్ట్రక్షన్ చేసి మెయింటైన్ చేయాలి ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 25 years. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట ఇది. సో గవర్నమెంట్ అనేది 25 years వరకు సో వాళ్ళకి ఇస్తుందన్నమాట కన్సెషన్. సో అది వాళ్ళు కట్టినందుకు దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, సో వాళ్ళు అక్కడ యూజర్ ఛార్జెస్ కానీ అవన్నీ కూడా. అట్లాగే అవి గవర్నమెంట్ ల్యాండ్. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్లో కట్టుకోవాలంటే కూడా కట్టుకొని సో అఫోర్డబుల్ రెంటింగ్ హౌసెస్ కాంప్లెక్స్ని ఇవ్వచ్చు. సో అలా వాటికి కూడా 50% అనేది అడిషనల్ కన్సెషన్స్ ఇస్తుందన్నమాట గవర్నమెంట్ అనేది. సో ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్లో కడితే, గవర్నమెంట్ ల్యాండ్లో కడితే కన్సెషన్ ఏముండదు, 25 years వరకు వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తారు అంతే. ఎందుకంటే వాళ్ళు కట్టడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు కదా బిల్డింగ్స్ కట్టడానికి. కాబట్టి ఆ బిల్డింగ్స్ కట్టినందుకు ఆ 25 years వరకు వాళ్ళు దాన్ని రెంట్లు అన్నీ వసూలు చేసుకోవచ్చు అనమాట. ఏ రెంట్స్ అంటే ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాదు. సో వాట్ ఎవర్ ద రెంట్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద లిమిట్, అగైన్ ద సేమ్, ఇది కూడా అంతే. సో మార్చ్, ఏప్రిల్, మనకి ఏప్రిల్, మే, జూన్ మంత్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఫర్ ద ఉజ్వల బెనిఫిషియర్స్. ఈ ఉజ్వల బెనిఫిషియరీ ఏంటిదంటే ఈ స్కీమ్ అనేది కూడా, ఉజ్వల అనేది ఓల్డ్ స్కీమ్, 2016లో లాంచ్ చేశారు ఉజ్వల స్కీమ్. దీని ప్రకారం ఏంటిదంటే ఎవరికైతే ఎల్పిజి సిలిండర్స్ లేవో, ఇంకా రూరల్ బ్యాక్గ్రౌండ్లో పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చేశారు. అందరికీ ఎల్పిజి సిలిండర్స్ ఇచ్చేసారు అనమాట ఫ్రీగా. ఏ స్కీమ్ కింద? ఉజ్వల స్కీమ్ కింద. ఇప్పుడు 2016 నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 crores ఆఫ్ ద ఉజ్వల సిలిండర్స్ అనేది ఫ్రీగా కనెక్షన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే లాక్డౌన్ వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ పూర్ పీపుల్ కాబట్టి కనీసం సిలిండర్ ఫిల్ చేయించడానికి కోసం 700 to 800 రూపీస్ కావాలి. అంటే సిలిండర్ని ఫిల్ చేయడానికి మనకు 14.2 kgs. వాళ్ళ దగ్గర మనీ లేవు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో మార్చ్ మంత్లో అనౌన్స్మెంట్ చేసినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ఏదైతే ఉందో అప్పుడు ఏం చేసిందంటే ఏప్రిల్, మే, జూన్ మంత్స్కి ఏం చెప్పిందంటే మేమే ఫ్రీగా సిలిండర్స్ ఇస్తామని చెప్పింది. అంటే గవర్నమెంట్ అనేది ఫ్రీగా సిలిండర్ ఇస్తుందని చెప్పింది. ఎప్పుడు, ఏ మంత్కి? ఏప్రిల్, మే, జూన్ మంత్కి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే లాక్డౌన్ ఇంకా కొనసాగింది, ఇంకా అఫోర్డబుల్, ఇంకా చాలామందికి ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పిందంటే మళ్ళీ నెక్స్ట్ 3 months కూడా మేము ఫ్రీగా సిలిండర్ సప్లై చేస్తామని చెప్తుంది. ఇప్పటి నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు. ఆల్రెడీ పోయిన 3 months కూడా ఫ్రీగా వాళ్ళకి సిలిండర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రీగా సిలిండర్ ఇచ్చారు, సిలిండర్ కనెక్షన్ కాదు. ఉజ్వల స్కీమ్ అనేది సిలిండర్ కనెక్షన్ ఇవ్వడానికి కోసం. సిలిండర్ కనెక్షన్స్ ఫ్రీగా ఇచ్చారు. దేని కింద? ఉజ్వల కనెక్షన్ కింద. అది పాత స్కీమ్. మరి కనెక్షన్స్ ఫ్రీగా ఇచ్చిన తర్వాత సిలిండర్ అయిపోతుంది కదా, దాన్ని వాడుకోవాలి కదా. వాడుకోవాలి అంటే ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్రీగా సిలిండర్ని ఫిల్ చేసి ఇస్తున్నారు. ఫ్రీ కనెక్షన్ ఇవ్వడం కాదు, ఫ్రీగా సిలిండర్ని ఫిల్ చేసి ఇస్తున్నారు 6 months నుంచి. అంటే ఏప్రిల్, మే, జూన్ ఫిల్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడు అదే స్కీమ్ని మళ్ళీ నెక్స్ట్ 3 monthsకి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఏప్రిల్, మే, జూన్ నుంచి నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు. సో ఆ స్కీమ్ పేరు ఏంటిది? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇది మార్చిలోనే అనౌన్స్మెంట్ చేశారు మనకి. ఆల్రెడీ మన పాత వీడియోస్ ఉంటే మీరు చూసుకోవచ్చు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, రైట్. సో ఈ ఉజ్వల అనేది ఏంటిది? ఫ్రీ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఏంటిది? ఫిల్ చేసి ఇవ్వడం. సో డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది కూడా సేమ్. సో మార్చ్ మంత్లో అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ అగైన్ 3 months ఎక్స్టెండ్ చేస్తున్నాం, జూలై నుంచి నవంబర్ వరకు. ఇదేంటిదంటే ఫ్రీగా రేషన్ కార్డు పైన రైస్ ఇవ్వడం అనమాట. మనకు 12 kgs ఆఫ్ ద రైస్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. సో పప్పు కానీ అండ్ దిస్ రైస్ కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు లాస్ట్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ సేమ్ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ ఇచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అగైన్ ఎక్స్టెండెడ్ ఫర్ ద జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా సేమ్ స్కీమ్ని. సో వాళ్ళకి వైడ్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సో మనకి ఇవ్వడం జరుగుతుంది. 5 kg ఫర్ ద పర్సన్, 5 kg ఫర్ ద పర్సన్
ఒక పర్సన్కి 5 kg రైస్ ఫ్రీ అన్నమాట. సో ఇంట్లో నలుగురు ఉంటే ఎంత వస్తాయి, 20 kg ఫ్రీ వస్తాయి. దాంతోపాటు ఒక ఫ్యామిలీకి 1 kg ఆఫ్ ద వాట్ సో దాల్ కూడా ఇస్తారనమాట నెక్స్ట్ 5 monthsకి. ఆల్రెడీ లాస్ట్ 3 months ఇచ్చారు, మళ్ళీ సేమ్ స్కీమ్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ద వాట్ నెక్స్ట్ 5 months. నెక్స్ట్ సెకండ్ నేషనల్ గంగా రివర్ బేసిన్ ప్రాజెక్ట్. వరల్డ్ బ్యాంక్ అనేది సో మన గంగా రివర్ ఏదైతే ఉందో సో గంగా రివర్ క్లీనింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ అనేది ఒక మనకి లోన్ ఇస్తుంది అనమాట, ఫండింగ్. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ $400 million. That $400 million is sanctioned by the what World Bank for the what rejuvenation of the what Ganga River. సో ఏదైతే గంగా రివర్ అంతా పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఆ గంగా రివర్ క్లీనింగ్ ఏదైతే ఉందో సో దానికి ఆల్మోస్ట్ ఎంత 400 million. సో 400 million rupees are contributed by the what so as a loan contributed by the what World Bank. So that is the World Bank and Government of India signed the what loan agreement to enhance the support for the what Namami Gange program that seeks to rejuvenate the what Ganga River. So exam purpose so 400 millions is important. ఈ 400 millions లోపల 301 millions గ్యారంటీ. సో రైట్ ఇదంతా మనకి అవసరం లేదు. సో 400 millions. నెక్స్ట్ MSMEC మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్. సో వరల్డ్ బ్యాంక్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ద వాట్ 750 million అగ్రిమెంట్ ఫర్ ద వాట్ MSME ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్. సో ఈ లాక్డౌన్ వల్ల అన్నీ కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా దెబ్బతినిపోయినాయి కాబట్టి సో అగైన్ వాటిని ఇమీడియట్గా రివైవల్ చేయాలి కాబట్టి సో టు సపోర్ట్ ద వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అగైన్ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ లెండింగ్ ద లోన్ ఆఫ్ ద వాట్ 750 million టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గంగా రివర్కి అయితే 400 million అండ్ MSME ఎమర్జెన్సీకి అయితే 750 million. గంగాకి 400 million and MSMEకి అయితే వాట్ 750 million. విచ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ లెండింగ్ ద వాట్ 750 million ఆఫ్ ద లోన్ ఫర్ ద వాట్ సో దిస్ MSME కేటగిరీ. నెక్స్ట్ నేషనల్ హైవే టు ర్యాంక్ ద రోడ్స్ ఫర్ ద వాట్ క్వాలిటీ సర్వీస్. సో హైవేస్ చాలా వరకు కడతారు కానీ వాటి మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు. సో గుంతలు పడుతూ ఉంటాయి, అంత బంపీ రోడ్స్గా తయారవుతుంటాయి. సో దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నౌ స్టార్టెడ్ ద వాట్ సో దే ఆర్ గివింగ్ ద వాట్ సో క్వాలిటీ సో ర్యాంక్స్ బేస్డ్ ఆన్ ద వాట్ క్వాలిటీ ఆఫ్ ద రోడ్స్. ఆ రోడ్ యొక్క క్వాలిటీని బట్టి సో రోడ్స్కి ర్యాంక్స్ ఇవ్వడానికి కోసం సో కొత్త ఒక మెకానిజంని రెడీ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానిలో హైవే ఎఫిషియన్సీకి 45% వెయిటేజ్, హైవే సేఫ్టీకి 35% వెయిటేజ్ అండ్ యూజర్ సర్వీసెస్కి 20% వెయిటేజ్. యూజర్ సర్వీసెస్ అంటే రోడ్ల పైన టాయిలెట్స్ ఉన్నాయా, పెట్రోల్ బంక్ ఉందా, సో ఇట్లాంటివి. సో హైవే ఎఫిషియన్సీ 45%, హైవే సేఫ్టీ 35% అండ్ నెక్స్ట్ యూజర్కి 20. ఈ బేసిస్ పైన సో ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి ర్యాంక్స్ ఇవ్వబోతుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ బోయింగ్. సో ఈ బోయింగ్ అనేది ఎప్పుడు లాంగ్ బ్యాక్ మనకు 2015లో మనం ఈ బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ. సో ఈ బోయింగ్ అనే అమెరికన్ కంపెనీ తోటి మనము అగ్రిమెంట్ చేసుకున్నాం. $3 billion ఆఫ్ ద డీల్ సైన్డ్ ఇన్ ద 2015. ఏంటిదంటే ఇండియాకి మనకి హెలికాప్టర్స్ తయారు చేయాలి. 22 అపాచీ హెలికాప్టర్స్ అండ్ 15 చినూక్ హెలికాప్టర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలా, 22 అపాచీ హెలికాప్టర్స్ అండ్ ద 15 చినూక్ హెలికాప్టర్స్. సో ఏ కంపెనీ రెడీ చేస్తుంది? బోయింగ్ ఏ కంట్రీది ఇది? సో అమెరికన్ కంపెనీ. సో అమెరికన్ కంపెనీ బోయింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ 22 అపాచీ హెలికాప్టర్స్ అండ్ 15 చినూక్ హెలికాప్టర్ టు సేల్ ఇట్ టు ద ఇండియా యాజ్ ఫర్ ద అగ్రిమెంట్ ఆఫ్ ద వాట్ 2015 విత్ వర్త్ ఆఫ్ ద వాట్ $3 billion. సో $3 billion తోటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసింది ఇవన్నీ కొనడానికి కోసం. సో ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ మధ్య మనకు తెలుసు చైనా ఇండియాకి మధ్యన సో బార్డర్ డిస్ప్యూట్ అక్కడ జరుగుతుంది. సో గాల్వాన్ వ్యాలీ కానీ లేకుంటే రైట్ భూటాన్ దగ్గర కానీ లేదంటే అరుణాచల్ ప్రదేశ్లో కానీ లేకుంటే పోంగాంగ్ లేక్లో కానీ సో అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ మధ్యన ఈ హెలికాప్టర్స్ అన్నిట్లని డిప్లాయ్ చేయడం జరిగింది. అపాచీ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అపాచీ హెలికాప్టర్స్లో కొన్ని ఆల్రెడీ 22 ఆర్డర్ చేసాం కదా మనం 22లో సో కొన్ని 6 వరకు ఆల్రెడీ డెలివర్ చేశారనమాట. సో ఆ అపాచీ హెలికాప్టర్స్ని ఇప్పుడు మనం వాడుతున్నాం మా ఇండియా చైనా బార్డర్స్ దగ్గర. సో బోయింగ్ కంపెనీ. సో అది గుర్తుపెట్టుకోవాలి, 22 అపాచీ అండ్ ద 15 చినూక్ హెలికాప్టర్స్. అండ్ నీతి ఆయోగ్ రిప్రజెంట్ ద వాలంటరీ నేషనల్ రివ్యూ 2020 రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో ఏముందంటే సో ఇండియా అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రతి కంట్రీకి ఒక 17 గోల్స్ ఇచ్చింది. ఆ గోల్స్ని వాళ్ళ కంట్రీలో ఇంప్లిమెంట్ చేయాలి 2016 నుంచి 2030 వరకు 15 years పీరియడ్ లోపల. వాటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. 17 గోల్స్ ఉంటాయి, అవన్నీ ప్రతి కంట్రీ వాటిని ఫాలో అవ్వాలి. సో వాటికి సంబంధించిన ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు? నీతి ఆయోగ్. సో వాలంటరీ నేషనల్ రివ్యూ రిపోర్ట్. సో దాని టైటిల్ బుక్ నేమ్ ఏముంది? డికేట్ ఆఫ్ ద యాక్షన్ టేకింగ్ ద వాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫ్రమ్ ద వాట్ గ్లోబల్ టు లోకల్. సో ఇదంతా స్టోరీ కాదు, ఎగ్జామ్ పర్పస్ ఏంటిదంటే ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారని అడుగుతాడు. ఏది?
voluntary national review report. So voluntary national review report on the sustainable development goals released by the what? Niti Aayog. Released by the Niti Aayog. That is very important question. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఫిల్మ్ మేకర్ కేజాంగ్. సో అరుణాచల్ ప్రదేశ్ ఫిల్మ్ మేకర్ కేజాంగ్ బ్యాగ్డ్ ద అవార్డ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ద అవార్డ్ షార్ట్ డాక్యుమెంటరీ చీలుపో. సో చీలుపో అంటే తేనెటీగల్ని పట్టడం అనమాట. కలెక్షన్ ఆఫ్ ద వాట్ హనీస్. సో ఈ హనీ బీస్కి సంబంధించి హనీ కలెక్షన్కి సంబంధించినటువంటి మూవీ ఇది, షార్ట్ డాక్యుమెంటరీ. సో ఆ షార్ట్ డాక్యుమెంటరీకి సో అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2020 షార్ట్ డాక్యుమెంటరీ చీలుపో. ఎవరు మూవీ మేకర్ ఎవరు? కేజాంగ్. సో కేజాంగ్ మూవీ నేమ్ వచ్చేసి చీలుపో. దేనికి సంబంధించింది? హనీ హంటింగ్కి సంబంధించినటువంటి షార్ట్ డాక్యుమెంటరీ. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈస్ ఆర్గనైజెస్ ద ఇండియాస్ ద ఫస్ట్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ అంటే ఎలక్ట్రానిక్ లోక్ అదాలత్ అండ్ ఆన్లైన్లో లోక్ అదాలత్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సో కోవిడ్-19 కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి కాబట్టి సో ఈ లోక్ అదాలత్ని కండక్ట్ చేస్తున్నారు. అసలు లోక్ అదాలత్ అంటే ఏంటిది? మనం కోర్టులో కేసులు వేస్తూ ఉంటాం, కానీ ఆ కేసులు చాలా వరకు హియరింగ్కి రావు, చాలా ఎక్కువ మొత్తంలో టైం పడుతూ ఉంటుంది. అందుకోసం అవుట్ సైడ్ ద కోర్ట్ కాకుండా అవుట్ సైడ్ ద కోర్ట్ ఏం చేస్తారంటే సో ఎవరైతే కేసులు వేసుకున్నారో అక్యూజ్డ్ కానీ విక్టిమ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేస్తారు సో తీసుకొచ్చేసి సో వాళ్ళ ఇద్దరిని కూర్చుండబెట్టేసి నెగోషియేషన్ చేసేసి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే మన భాషలో సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. కేసుల్ని వాదించడం ఇవన్నీ పక్కన పెట్టేసి సో అవుట్ సైడ్ కూడా సెటిల్మెంట్ చేస్తారనమాట. ఎందుకంటే అలా సెటిల్మెంట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమైతే తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అలా సెటిల్మెంట్ అనేది ఇప్పుడు మనకి ఆన్లైన్లో జరిగింది. ఏ రాష్ట్రంలో? ఛత్తీస్గఢ్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ లోక్ అదాలత్ ఫర్ ద ఇండియా. సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ద వాట్ ఫస్ట్ లోక్ అదాలత్ ఫర్ ద వాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాట్ కోవిడ్-19 పాండమిక్. సో లోక్ అదాలత్ అంటే అవుట్ సైడ్ ద కోర్టు కేసెస్ అన్ని ఏం చేస్తారో సెటిల్మెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇండియా బికెమ్ ద వాట్ సెకండ్ లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్. సో ఇండియా బికెమ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వాట్ యునైటెడ్ కింగ్డమ్. సో డోంట్ కన్ఫ్యూజ్ హియర్. మనము యునైటెడ్ కింగ్డమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, వాళ్ళు మన ఇండియాలో పెట్టలేదు. మన ఇండియాలో పెట్టిన లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే సింగపూర్ నుంచి. సో అది డిఫరెంట్. ఇది ఏమంటున్నాం? ఇండియా హ్యాస్ బికెమ్ ద వాట్ సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ద వాట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సో ఇండియా హ్యాస్ బికెమ్ ద వాట్ సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ద వాట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వాట్ యూకే. సో ఇండియా ఇన్వెస్టెడ్ ఇన్ ద యూకే, నాట్ యూకే ఇన్వెస్టెడ్ ఇన్ ద ఇండియా. ఇండియా ఇన్వెస్టెడ్ ఇన్ ద యూకే. So next Niti Aayog launched the what ATL app development module. So ATL stands for Atal Tinkering Labs. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి స్కూల్ చిల్డ్రన్స్ లోపల. సో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి కోసం నీతి ఆయోగ్ అనేది సో 2015 నుంచే లాంచ్ చేయడం జరిగింది. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేటివి. సో అటల్ టింకరింగ్ యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద నీతి ఆయోగ్స్ అటల్ ఇన్నోవేషన్ ఫర్ ద వాట్ స్కూల్ స్టూడెంట్స్ నేషన్ వైడ్స్. సో వాళ్ళలో ఉన్నటువంటి సో ఏదైతే ఇన్నోవేషన్ టాలెంట్ ఉందో ఆ ఇన్నోవేషన్ టాలెంట్స్ని బయటకు తీయడానికి కోసం సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేటివి మనకు 2015 నుంచి వర్క్ చేస్తున్నాయి. సో ఆ అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి అనుగుణంగానే సో వాటిని ఎలా వాడుకోవాలన్న దానికి ఇప్పుడు యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యాప్ డెవలప్మెంట్ మాడ్యూల్ లాంచ్డ్ బై ద వాట్ నీతి ఆయోగ్ అండ్ విత్ ద కొలాబరేషన్ విత్ ద స్టార్టప్ ప్లెజ్మో అనే స్టార్టప్ వాళ్ళతో కలిసి లాంచ్ చేయడం జరిగింది యాప్. ఇవి అటల్ టింకరింగ్ యాప్. ఇవి అందరికీ కాదు, స్కూల్ చిల్డ్రన్స్ కోసం. ఇది స్పెషల్లీ స్కూల్ రీజన్. ఇప్పుడు కాదు, 2015 నుంచి ఉన్నాయి. కాకపోతే ఆన్లైన్లో వెబ్ పోర్టల్ ద్వారా ఉన్నాయి 2015 నుంచి. ఇప్పుడైతే యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ద విన్స్ ద వాట్ సస్టైనబిలిటీ అవార్డ్స్ 2019. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ is awarded with the what prestigious so Confederation of Indian Industry and ITC Sustainable Award 2019. So the award been outstanding corporate accomplishment in the what corporate excellence category. So ఇంత స్టోరీ అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్. సో సస్టైనబిలిటీ అవార్డ్. సో Confederation of Indian Industry Sustainability Award 2019 is given to so NTPC National Thermal Power Corporation for their corporate social responsibility in different sectors. Next, ISRO to launch the what Brazil's Amazônia 1 satellite. So Indian Space Organization will launch the Brazil's Amazônia 1. So Amazon forest ఎక్కడ ఉంది మనకి బ్రెజిల్లోనే కాబట్టి సో సేమ్ దిస్ satellite also named after the forest, the Brazil's Amazonia satellite. So it is going to launch by the ISRO from the Indian launch pad by the August 2020. సో ఆగస్ట్ 2020లో ఇస్రో లాంచ్ అయిపోతుంది. సో బ్రెజిల్ వాళ్ళది సో అమెజానియా శాటిలైట్.
నెక్స్ట్ ఇండియన్ బెటాలియన్ విన్స్ ద అవార్డ్ యూనిఫిల్ ఎన్విరాన్మెంట్ అవార్డ్. సో ఇండియన్ బెటాలియన్ అంటే ఇండియన్ ఫోర్స్ కొంతమంది పనిచేస్తున్నారు ఏ కంట్రీలో, లెబనాన్లో. ఎవరి తరపు నుండి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తరపు నుంచి. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఏ కంట్రీ అయితే మెంబర్ ఉంటుందో ఆ కంట్రీ కొంచెం సెక్యూరిటీ ఫోర్సెస్ని మనం పంపించాలి వేరే కంట్రీస్కి, ఎందుకంటే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి కోసం. సో అలాంటి ఫోర్సే ఇది ఒకటి అనమాట. అంటే మన ఇండియన్ ఫోర్సెసే పనిచేస్తున్నాయి ఇక్కడ లెబనాన్లో. ఆ ఫోర్స్ పేరు ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఇంటీరియం ఫోర్స్ ఇన్ ద లెబనాన్. సో యూనిఫిల్. So that is the Indian battalion has stationed with the United Nations Interim Force in the Lebanon has won the environmental award. సో ఎన్విరాన్మెంటల్ అవార్డు ఇచ్చారు ఈ లెబనాన్ గవర్నమెంట్ అనేది. సో యునైటెడ్ నేషన్స్ ఫోర్స్ ఎవరైతే లెబనాన్లో వర్క్ చేస్తున్నారో ఆ లెబనాన్లో వర్క్ చేసే ఫోర్సెస్లో ఇండియన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇండియన్ ఫోర్సెస్ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సో డిక్రీజ్ ఇన్ ద వేస్ట్ జనరేషన్ అండ్ రీయూజ్ ద ప్లాస్టిక్ అండ్ రీబిల్డ్ ద గ్రీన్ హౌసెస్ అండ్ కంపోస్ట్ పిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. రైట్. సో లెబనాన్ అనేది ఇండియన్ ఫోర్స్ ఒకటే ఉండదు, చాలా కంట్రీస్ వాళ్ళు అందరూ కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి అక్కడ ఆ కంట్రీలో ఉన్నటువంటి సో సివిల్ అన్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారో దాంట్లో ఇండియన్ ఫోర్సెస్ కూడా ఒక పార్ట్ అనమాట, ఇండియన్ బెటాలియన్. సో ఎవరి తరపు నుంచి? యునైటెడ్ నేషన్స్ తరపు నుంచి. అన్ని కంట్రీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో నాట్ ఓన్లీ ఇండియా బట్ అన్ని కంట్రీస్లో ఇండియన్ బెటాలియన్కి ఎన్విరాన్మెంట్ అవార్డు ఇచ్చారనమాట. ఎందుకంటే సో ఇవన్నీ కూడా అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారని. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నొదాన్ పోలీస్ స్టేషన్ యాజ్ అమంగ్ ద బెస్ట్ కంట్రీ. సో ఎవ్రీ ఇయర్ బెస్ట్ పోలీస్ స్టేషన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది, బెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో చూస్తే హిమాచల్ ప్రదేశ్ స్టేషన్లో ఉన్న నౌదాన్ పోలీస్ స్టేషన్. సో నౌదాన్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ ఈజ్ అవార్డ్ 2019 ద బెస్ట్ పోలీస్ స్టేషన్. సో ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. యాజ్ ఫర్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ రిలీజ్డ్ డాటా. నెక్స్ట్ జ్ఞానేంద్రు, మణిపూర్స్ జ్ఞానేంద్రు నింగోబమ్ సో బికేమ్ ద న్యూ హాకీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా. సో మన ఇండియాలో హాకీని కంట్రోల్ చేయడానికి కోసం ఒక అపెక్స్ ఆర్గనైజేషన్ ఉంది హాకీ, దాన్నే మనం ఏమంటాం హాకీ ఇండియా. సో హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? జ్ఞానేంద్రు నింగో. సో జ్ఞానేంద్రు నింగో ఈజ్ అపాయింటెడ్ యాజ్ అవార్డ్ సో దిస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద హాకీ ఇండియా. నెక్స్ట్ తమిళనాడు టాప్స్ ద మార్కెట్ బారోయింగ్స్ అమంగ్ ద స్టేట్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిలీజ్ చేసిన డేటా ప్రకారం అండ్ దిస్ ఫినాన్షియల్ ఇయర్కి, అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ మనకి 4 months అయ్యింది. సో ఏప్రిల్, మే, జూన్, జూలై 4th month రన్నింగ్లో ఉంది. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి సో ఆల్మోస్ట్ 30,000 crores అనేది మనకి లోన్గా తీసుకుంది ఎవరు? తమిళనాడు. సో తమిళనాడు ఈజ్ ద లార్జెస్ట్ మార్కెట్ నుంచి. సో ఫాలోడ్ బై ద మహారాష్ట్ర అండ్ ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్ 17,000 crores అండ్ ఫాలోడ్ బై ద రాజస్థాన్. సో తమిళనాడు స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇన్ ద మార్కెట్ బారోయింగ్స్. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 30,000 crore rupees అనేది మనకి మార్కెట్ నుంచి సో లోన్స్ రూపంలో తీసుకుంది ఎవరు? తమిళనాడు గవర్నమెంట్. సో దట్ ఈస్ తమిళనాడు స్టాండింగ్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర. మార్కెట్ బారోయింగ్స్ అంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవడం, అంటే ఎక్కడ లోన్స్ అవైలబిలిటీ ఉంటే అక్కడ నుంచి తీసుకురావడం. యాజ్ ఫర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఇది 17%. నెక్స్ట్ హిమాలయాస్ అండ్ గోల్డెన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై.